నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం అని చెప్పేసి సోనియా గాంధీ బర్త్డే రోజు ఫ్రీ బస్ అయితే అమలు చేయడం జరిగింది. ఆ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొట్లాటలు, పంచాయతీలు ఇవే నడుస్తున్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే ఈరోజు వైరల్గా మారింది. సో డ్రైవర్ని, కండక్టర్ని తిట్టిరంటే అది ఎక్కడ, ఏంది, ఏం జరిగింది ఒకసారి అయితే మనం చూద్దాం. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. కాగా ఫ్రీ బస్ కారణంగా బస్సులో తరచూ ఏదో చోట గొడవలు జరగడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్ డ్రైవర్పై మహిళలు అనుచితంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్కెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇది మా ఫ్రీ బస్, మా ఇష్టం వచ్చినంతసేపు ఆగాల్సిందే, లేదంటే మా వాళ్ళతో కొట్టించి సస్పెండ్ చేయిస్తానని మహిళలు డ్రైవర్కు వార్నింగ్ ఇచ్చారు. అప్పటికే 5 నిమిషాలు ఆపగా తోటి ప్రయాణికులు గొడవ చేయడంతో బస్సును డ్రైవర్ ముందుకు కదిలించాడు. దీంతో ఆ మహిళ డ్రైవర్ను బూతులు తిడుతూ సూర్యాపేట వెళ్ళిన తర్వాత మా వాళ్లకు చెప్పి కొట్టిస్తామని హెచ్చరించారు. డ్యూటీ ఎలా చేస్తావో అంటూ బెదిరించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తమపై దౌర్జన్యం చేశారని డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళా ప్రయాణికులు తాము పోలీస్ స్టేషన్కు రామని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం. మేము కెమెరా చెక్ చేయాలా, ఎంక్వైరీ చేయాలా, మాకు తెలుసు. మీరు వస్తున్నారు కదా, ఇప్పుడు మీరు కేసు వస్తారు కదా, మీరు కేసు రారు, అదే చెప్పండి. అమ్మ డ్రైవర్ని కంటే తిట్టినా తిట్టలేదు. సో ఇది పరిస్థితి. సో కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆడలకే కొట్లాటలు, పంచాయతీలు పెట్టేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత, ఫ్రీ బస్ వచ్చిన తర్వాత డ్రైవర్లు కూడా కొంతవరకు ఆందోళన చేయడం జరిగింది. సో ఏదైతే అసెంబ్లీ సెషన్ నడిచే టైంలో అటు అసెంబ్లీ దాకా ఆటోలోనే పాడి కౌశిక్ రావడం, కేటీఆర్ వేరే ఎమ్మెల్యేలు కూడా రావడం, సో ఇది ఆటో డ్రైవర్లకి ఒక రకంగా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మేము ఆగమవుతున్నాం, మా బతుకులు ఆగమవుతున్నాయని చెప్పేసి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఇంతకీ నిజంగా ఫ్రీ బస్ పెట్టడం కరెక్టా, రాంగ్ అనేసి కొంతమంది మహిళలు కూడా మాట్లాడుకుంటున్నారు. మేము అదేదో టికెట్ రేటు తక్కువ చేస్తే మంచిగా ఉంటుండే, ఫ్రీ బస్ పెట్టి మాకే కొట్లాటలు, పంచాయతీలు పెట్టించిండు రేవంత్ రెడ్డి అనేసి ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఫ్రీ బస్ని ఇంతవరకే ఆపేస్తారని చెప్పేసి కొంతవరకు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ కొట్లాటలు, పంచాయతీలు నడుస్తున్నాయి, ఇది ఇక్కడితో ముగిచ్చేద్దామని చెప్పేసి ఒక రకంగా చర్చలు జరుగుతున్నాయి. సో దీన్ని ఏదైతే ఫస్ట్ తీసుకొచ్చిన పథకం మహాలక్ష్మి పథకం గురించి అటు డ్రైవర్లను పెట్టుకొని ఆట ఆడుతున్నారు అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఏదేమైనా కూడా మేము చేసింది మహిళల కోసమే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోగలుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ మంజుల రాణి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తేనమ్మా. ఎట్లున్నారు మేడం? బాగున్నానమ్మా, చెప్పండి. సో చూసిండొచ్చు మీరు, యాక్చువల్లీ లైవ్లో ఉన్నా నేను. సో ఏదైతే ఫ్రీ బస్కి సంబంధించి కొట్లాటల పంచాయతీలు అయితే నడుస్తున్నాయి, సో దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఈ ఫ్రీ బస్కి సంబంధించి పెట్టడం రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా, ఏం చెప్పాలనుకుంటున్నారా సార్ మీరు? యావత్ తెలంగాణ కూడా చూస్తుంది, యావత్ భారతదేశం అంతా కూడా చూస్తుంది అమ్మా ఈ ఫ్రీ బస్ గురించి. ఎంత మందిని రోడ్డున వేసిండు రేవంత్ రెడ్డి. ఆయన తీసుకున్న పథకాలు, ఆయన తీసుకున్న ఏ ఒక్కటి అమలైతలేదు. అందులో దీనంత దుర్బలమైనది ఏది లేదు ఫ్రీ బస్ కు. దాని నుంచి ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డున పడ్డారు. ఈ రోజు ఆత్మహత్యలకు మళ్ళీ కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు రైతులు ఎట్లా చేసుకుంటున్నారో ఆటో డ్రైవర్లు కూడా అట్లనే చేసుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తాను చెప్పండి మేడం. అదేనమ్మా, ఇది ఎంత అంటే ఆయనకు ఏది స్కీమ్ ఎట్లా చేయాలనో తెలియదు. అది పెట్టి నోటికి ఎట్లా వస్తే అట్లా వాగ్దానాలన్నీ తీసుకున్నాడు. అది చేస్తే ప్రజలలో ఎట్లా వాళ్ళకి బాధలైతే ఎట్లా ఏమవుతుందో ఆయనకు అవగాహన అనేది లేదు. ఒక ముఖ్యమంత్రికి ఉండే లక్షణాలు లేక నోటికి వచ్చినట్టు ఆయన
పథకాలను అంటే అవి మాటలు గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలలో ఇది ఒక పెద్ద దరిద్రమైంది. ఇదే ఫస్ట్ దీన్ని ఫస్ట్ అంటే మహిళలకి యూజ్ అవుతుంది అనుకుంటున్నారా, యూజ్ కావట్లేదు అనుకుంటున్నారా మీరు? ఎట్లా యూజ్ అవుతుంది యూజ్ అంటే ప్రజలలో పేదలకు యూజ్ అయ్యే స్కీము కాదు ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఓన్లీ పేదవాళ్ళకే స్కీమ్ యూజ్ కావాలంటే ఏదైనా ఒక దాని గురించి అవగాహన పెద్దవాళ్ళు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ నుంచి అందరి నుంచి తీసుకొని ఈయన చేసేది ఉంది. ఇది ఎట్లా ఉన్నదంటే పేద ప్రజలు కాకుండా ప్రతి ఒక్క శ్రీమంతుడు కూడా, ఒక లేడీస్ బాగా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే ఆమె కూడా ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటుంది. అది ఆటో వాళ్ళకి పొట్టగొట్టినట్టు అయింది కదమ్మా. ఈ రోజు గవర్నమెంట్ సర్వెంట్స్ అని ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలలో చేసే వాళ్ళు కూడా ఫ్రీ బస్ కోసం నిలబడుతుంది. ఈ రోజు మెట్రో కూడా నష్టం అయిపోయింది కదా. ఈ రోజు మెట్రో కూడా వెలవెలలాడుతుంది. అసలు ఒకప్పుడు మెట్రోలో ప్లేస్ ఉండకపోతుంది, ఇప్పుడు మెట్రో కూడా ఖాళీ అయిపోయింది. ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. అసలు నోటికి వచ్చినట్టు ఇచ్చినందుకు ఈ రోజు యావత్ తెలంగాణ సిగ్గు చేయటం అంటుండ్రు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు ఆటో డ్రైవర్ల ఉసురు మాత్రం పోసుకుంటుండు. ఆటో డ్రైవర్లకు ప్రతి నెల కనీసం 20 నుంచి 25 వేల వాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీ. ఒక ఆటో డ్రైవర్లకు ఇస్తే వాళ్ళ కుటుంబాలు నిలబడతాయి. ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో చూడండి. స్కూళ్ళు ఓపెన్ అయినాయి అంటే ఇప్పుడు చూడండి, పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరికీ అసలు ఏం అర్థం అవుతలేదు జనానికి. ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ రిజల్ట్ తర్వాత ఏమవుతుందో ఏందో. రేవంత్ రెడ్డికి నోటికి వచ్చినట్టు నోటి తుడుసు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ ఆయనది అంటే అంటారు కదా, తప్పు చేసింది ఆయన ప్రజలు అనుభవిస్తున్నారు. అయితే ఇంకొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారు, మీరు ట్యూషన్ వచ్చే వీడియోస్ వస్తుంటాయి, వైరల్ కూడా అవుతున్నాయి. మీరు గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటించిండో ఫ్రీ బస్ రేపటి నుంచే మొదలు అని చెప్పేసి నెక్స్ట్ డేనే ఆ వీడియో వైరల్ అయిపోయింది. సో ఆ రేవంత్ రెడ్డికి ఐ లవ్ యూ కూడా చెప్పేసింది ఆమె. సో ఒక రకంగా మహిళలకి యూజ్ అవుతారని చెప్పేసి కొంత చూడండి అమ్మా, మీరు ఒక్కసారి వినాలి. ఒక స్కీమ్ ఎట్లుండాలంటే మహిళలకు పేదలకు బానే ఉంది. ఎవరికి పెట్టేది ఉండే, ఇప్పుడు ఒక తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారు, ఒక 90 లక్షల 90 లక్షలు ఉన్నారు. 90 లక్షలలో అందులో మహిళలకు పెట్టేది ఉండే. ఆ మహిళలకు తెల్ల రేషన్ కార్డుది ఐడి కార్డు చూపించుకొని మహిళలకు పెట్టట్టుండే. ఈ రోజు కాలేజ్ అమ్మాయిలకు కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. వీళ్ళు పోయే బస్సులు ఫ్రీ బస్ కాబట్టి వాళ్ళు కండక్టర్లు డ్రైవర్లు వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా తిట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ పెట్టి మమ్మల్ని వాళ్ళను అసలు లేడీస్ కు వాల్యూ లేకుండా చేసేసాడు. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళని తిడుతున్నారు కదా, మహిళలను ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు, కొట్టుకుంటున్నారు. ఇదంతా ఏంది అసలు ప్రజలలో మొత్తం. అసలు తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు అసలు ఎంత శాంతియుతంగా ఎంత బాగా ఉండే. ఇప్పుడు వీడు వచ్చిన తర్వాత మాత్రం పిచ్చిగా అంటే పిచ్చిగా అయిపోయింది. ఒక పిచ్చోని చేతికి రాయి ఇచ్చినట్టు అయిపోయింది ప్రభుత్వము. పిచ్చోని చేతికి రాయి ఇచ్చిండు. ఇప్పుడు కండక్టర్ వాళ్ళు ఆటో డ్రైవర్లు ఎక్కడ పోవాలమ్మా? ఇప్పటికి ఎంతమంది చనిపోయారు. అసలు వాళ్ళ ఆటోలన్నీ తీసుకుపోయి గ్యారేజ్లలో కొంతమంది అయితే కాలబెట్టేస్తున్నారు. నడి రోడ్డున ఆటోలను కాలబెట్టుకుంటున్నారు. వాళ్ళకి అసలు వాళ్ళ లైఫ్ అసలు కనీసం వాళ్ళ దాని మీద స్పందిస్తలేరు కదా. ఎవడెక్కడ పోతుంది? ఏ మినిస్టర్స్ లేరు, ఎమ్మెల్యేలు లేరు, సీఎం ఏమో అసలు పట్టించుకుంటలేడు. ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయనకే తెలియదు. ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తుంటే పట్టించుకుంటలేడు. కనీసం వాళ్ళకి ఏదైనా ఉపాధి కలిగియాలి కదా ప్రతి నెల. ఇప్పుడు 4 నెలల నుంచి అంటే మనం అంటే మధ్యతరగతి వాళ్ళం అంటే ఉంటాము, కానీ పేదలు ఆ పూటకు వాళ్ళు ఆటో డ్రైవింగ్ చేసుకున్న తర్వాత ఇంట్లో తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళు. 4 నెలలు అంటే మామూలు మాట. సో మీరు చెప్పండి, మీ ఆలోచన ప్రకారం ఈ ఫ్రీ బస్ ఉంటే బెటరా, తీసేస్తే బెటరా? దీంట్లో ఎలాంటి చేంజెస్ వస్తే బెటర్ అనుకుంటున్నారు? దీంట్లో చేంజెస్ ఏం లేదమ్మా. దీంట్లో మేము తీసేయమని అంటలేము. ఎవరు కూడా ప్రజలకు న్యాయం జరుగుతుందంటే పేదలకు మేము తీసేయమని అంటలేము. ఇది ఎట్లాంటి వాళ్ళకంటే కరెక్ట్ వాళ్ళకు ఉపయోగించుకోవాలి. చాలా పేదరికంలో ఉన్న వాళ్ళకు, మహిళలకు, అది కూడా మనం సిటీ బస్సులలో ఏం లేదు, ఊర్లలో పోయే వాళ్ళకు దీనికి కొంచెం లాభం ఉంది కాబట్టి అది వైట్ రేషన్ కార్డు వాళ్ళకు పెట్టమని చెప్పండి. 90 లక్షల మందిలో వైట్ రేషన్ కార్డు వస్తుంది. ఆ వైట్ రేషన్ కార్డులు పెడితే వాళ్ళు పేదలు కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంతకు మించి ఇంకేం లేదు. మీతో కంటిన్యూ అందరికి నార్మల్ గా టికెట్స్ తీసుకుంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకు మళ్ళీ అంటే వాళ్ళకి అదైపోతుంది. ఇప్పుడు సిటీలో చూడండి, మీరు సిటీలో ఆటోలు ఎక్కడ లేవు. సిటీలో ఆటోలు ఎవరు నడిపిస్తలేరు. వాళ్ళందరూ మళ్ళీ వేరే వాళ్ళ ఆటోలు పక్కన వారేసి వాళ్ళు రోడ్డుకు వచ్చేసింది. ఒక 60 లక్షల మంది ఉన్నారు యావత్ తెలంగాణలో. తెలంగాణలో ఆటోలు సిటీలోనే నడుస్తాయి అంటే ఊర్లలో ఏం నడుస్తాయమ్మా? ఊర్లలో అసలు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ బాధ చెప్పుకోలేకపోతున్నాము. వాళ్ళు మేడం మాకు అసలు వాళ్ళు ఏమంటున్నారంటే మేడం ఈ స్కీమ్ తీపిచ్చేయండి, కానీ ఆ పిచ్చోనికి ఎవరు చెప్పాలి?
అది ఎవరికి చెప్పాలి ఏం కదా అసలు ఎవరి సజెషన్ తీసుకోడు ఆయన పెద్దవాళ్ళ సభానికి నోటికి ఎక్కడ వస్తే అట్లా ఇచ్చిండు కాబట్టి ఈ రోజు యావత్ తెలంగాణ పిచ్చోని చేతికి రాయిచ్చినట్టు అయిపోయిందమ్మా. సో మొత్తానికి ఇలాంటి చేంజెస్ వస్తే బాగుంటాయి. సో ఈ విషయం పక్కన పెడితే మేడం చెప్పండి. సో ఈ విషయం పక్కన పెడితే ఇంకా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా మీరు? 6 గ్యారెంటీల గురించి గుండు సున్నా గాడిది గుడ్డ అని మోదీ అన్నాడు కదా, మోదీ కన్నా ముందే వీడు గాడిది గుడ్డ ఇక్కడ తెలంగాణలో ఇచ్చింది. ఏం లేదు గాడిది గుడ్డు అంతే. ఈ 6 స్కీములు కూడా ఒట్టి నోటి మాటగా ఒట్టిగా చెప్పిండు కానీ ఏది అమలు అయితే లేదు, ఏది లేదు. బయట రేషన్ కార్డు అన్నాడు 2500 అన్నాడు మహిళలకు, ఎక్కడొస్తుంది అమ్మా? ఉన్నాయి పోయినాయి. ఇప్పుడు పెన్షన్ అన్నాడు, రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, ఇంతమంది రైతులు చనిపోయింది ఈ 4 నెలల నుంచి. ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఇప్పుడు అసలు ఏమి 2000 ఇదే కేసీఆర్ వచ్చిన ఉంటే ఇప్పుడు 3000 ఉంటుండే. మళ్ళీ 1 year లో మళ్ళీ 5,500 పెంచుకుంటే 5,000 5,000 ఇస్తా అని చెప్పిండు. అదే 2,000 ఇస్తున్నాడు కదా, 4,000 ఇస్తాడు. 9వ తారీఖు రాగానే డిసెంబర్ 9వ తారీఖు రాగానే 6 గ్యారెంటీలు కంప్లీట్ చేస్తాడు. ఎక్కడ పోయినాయి ఆ ఫామ్లు? ఎక్కడ పోయినాయి? అసలు 20 ఏళ్ల కింద తెలంగాణను మళ్ళీ 20 ఏళ్ల కిందకి తీసుకొని పోయిండు. మళ్ళీ అదే మా అంటారు కదా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండడం మళ్ళీ సేమ్ అదే. అసలు ఇప్పటి వరకు అసలు మళ్ళీ వీడు వచ్చినప్పటి నుంచి వీడు ఐరన్ లెగ్ గాడు ఏ కంపెనీ వస్తుందమ్మా? కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఇప్పుడు ఐటీ వాళ్ళవి కూడా మొత్తం పడిపోతున్నాయి. ఏ ఉద్యోగాలు కూడా అన్ని ఈ నెక్స్ట్ ఇయర్ మీరు చూడండి ఎంపీ తర్వాత అన్ని ఐటీ కంపెనీలు కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. ఇట్లాంటి ప్రభుత్వుడు ఉంటే ఎవరు వస్తారు? అసలు మనకి నాలెడ్జ్ ఏం లేదు. నాలెడ్జ్ లేని వాళ్ళకి అసలు అసలు తెలంగాణ మళ్ళీ ఒక 20 ఏళ్ల కిందకి వెళ్ళిపోయిందమ్మా. అభివృద్ధి అనేది ఆగిపోయింది. గచ్చిబౌలి నుంచి మా పురాణపూలు ఓల్సిటీ చార్మినార్ వరకు ఎన్ని ఫ్లైఓవర్లు కడుతున్నారో అవన్నీ ఆగిపోయినాయి. ఎక్కడ పోయిండ్రు కాంట్రాక్టర్లు? ఎక్కడ పోయిండ్రు? ఎక్కడ అన్ని అసలు చెప్తున్నాం కదా, రోడ్డుకైనా కరెంటు 4 గంటలు పోతుంది సిటీలోనే. కరెంట్ ఎందుకు పోతుంది? 10 సంవత్సరాలు ఎందుకు పోలేదు? సో కరెంట్ విషయానికి వద్దాం మేడం. కరెంట్ విషయానికి నేను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న లీడర్స్ ని కూడా నేను క్వశ్చన్ చేయడం జరిగింది. కరెంట్ కూడా పోతుందంట, గంటకు ఒకసారి కరెంట్ పోతుందంట మన తెలంగాణ ప్రభుత్వంలో. అంటే కేసీఆర్ మొత్తం అప్పుల కుప్ప చేసి వేయండు, మరి అవన్నీ సెట్ చేసుకోవాలి కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అవునురా దరిద్రుడా, వీళ్ళందరూ సెట్ చేసుకోవాలంటే అవన్నీ చూసుకునే కదా వీళ్ళు వచ్చిండ్రు, అవన్నీ చూసుకునే కదా హామీలు ఇచ్చిండ్రు. అన్పడగాలైతే గారు కదా వీళ్ళు. గత ప్రభుత్వం ఏమేమి చేస్తుందో అవన్నీ చూసుకున్నారు కదమ్మా. చూసుకునే ఇచ్చినప్పుడు మీరు సమర్థుడు కాదు కదా ఇప్పుడు వాడు. కేసీఆర్ ఎక్కడి నుంచి తెచ్చిండో ఎక్కడ పెట్టిండో కానీ జనాలకు మాత్రం కష్టపెట్టలేదు ఆయన. అప్పు చేసిందంటే ప్రతి రాష్ట్రం కొత్త రాష్ట్రం కాబట్టి అభివృద్ధి పదంలో ఉన్నది కాబట్టి ఈ రోజు భారతదేశంలో నంబర్ 1 తెలంగాణ ఉన్నది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. అప్పు గాంధీ ఎవరికి అమ్మ? నేను ఎన్నో వీడియోలలో చెప్పినా అప్పు చేయించి మనం ఒక ఇల్లు కూడా తట్టుకోలేదు. ఈ రోజు 10 సంవత్సరాల కింద తెలంగాణ అన్ని అంటే చిత్రపటాలు అన్ని దాన్ని ముంగడబెట్టి ఇప్పుడున్న తెలంగాణకు కంపేర్ చేయండి. అప్పు చేయకపోతే కంపేర్ ఎట్లయితుంది? ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఎంతమంది వస్తున్నారు? అప్పుడు కరెంటు పోలేదు, అప్పుడు మంచినీళ్ళు ఆగలేదు, ఇప్పుడు ఎందుకు పోతున్నాయి? ఇప్పుడు ఎందుకు నీళ్లు వాటర్ ఎందుకు వస్తలేదు? ఇప్పుడు మంచినీళ్ళు కూడా రోడ్లలో పట్టుకొని తిరుగుతున్నాం మేము. ట్యాంకర్లు వస్తున్నాయి. ట్యాంకర్లు ఎందుకు వచ్చినాయి? ట్యాంకర్లు ఎట్లా వస్తాయి? ఈ 10 సంవత్సరాలు అసలు ఒక ఆడపిల్ల కూడా బయటికి బిందె పట్టుకొని బయట పోలేదు, ఊర్లలో అయినా పట్టణంలో అయినా. ఈ రోజు హైదరాబాద్ లోనే మాకు మంచినీళ్ళ ట్యాంకర్లు వస్తుంది. అట్లాంటి దుస్థితికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డిని అతి తొందరలోనే మళ్ళీ ఇంటికి పోయేది ఉన్నది మనకి ఖచ్చితంగా. మళ్ళీ మా బాబు కేసీఆర్ చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పైన. ఫ్రస్ట్రేషన్ కాదమ్మా, అసలు ఫ్రస్ట్రేషన్ కాదు. ఇప్పుడు ఇదే మంచి కేసీఆర్ కన్నా మంచిగా చేసినట్టు మేమెందుకు వస్తాం చెప్పండి అమ్మా. కేసీఆర్ కన్నా ఏదన్నా ఒకటి మంచి చేసేది మేడం అని మీరన్నా చెప్పండి, మీడియా తరఫు నుంచి వాళ్ళని చెప్పండి. ఎక్కడి నుంచి చేస్తారు? ప్రతి ఒక్కటి అది చేసి కేసీఆర్ చేసి తప్పు అని చూపించు. కానీ నువ్వేం చేస్తున్నావు గాడిది అంటే అది మాత్రం చెప్తలేడు వాడు. వాడు ఈ 4 నెలల్లో ఏం చేయగలుగుతున్నాడు? సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇటు మహిళలకు కానీ, అటు డ్రైవర్స్ కి కానీ, అటు ఆటో డ్రైవర్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆర్టీసీ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఈ పరిస్థితి 4 నెలలు మా అదృష్టం మొత్తం మన్ను అంటే అంటారు కదా, దురదృష్టం పోయి గాడి వసుదేవుడు అంటున్నాడు గాడిది కాలు పట్టినట్టు. వాని గాడిది కాబట్టి మాకు వచ్చిండు ముఖ్యమంత్రి. అతి త్వరలో మళ్ళీ మా బాబు కేసీఆర్ వస్తాడమ్మా. ఖచ్చితంగా ఈ 4 నెలలు అందరం కష్టాలు అనుభవిస్తున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఓకేనమ్మా. రైట్, చూసారు కదా. ఏదైతే ఈ ఫ్రీ బస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఈ ఆడోళ్ళకి మధ్యనే కొట్లాట పెడుతున్నాడు. ఆటో డ్రైవర్ని ఆగం చేసిండు. ఒక్క ఆటో డ్రైవర్ని ఆగం చేసి అటు ఆ కుటుంబాన్ని ఆగం చేసినోడు అవుతున్నాడు రేవంత్ రెడ్డి అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా నిజంగా ఈ
నిజంగా ఇది ప్లస్ అనుకోవాలా మైనస్ అనుకోవాలా ఏ రకంగా ఆలోచించాల్సింది కూడా అర్థం కావట్లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు, ఈ బస్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. సో అది ఏ రకంగా ఎట్లాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది, దీంట్లో ఎవరికి పెడితే బాగుంటుంది. మహిళలకైతే చాలా ఆనందంగా ఉన్నారు, బస్సులో ప్రయాణించిన మహిళలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. కాకపోతే దీన్ని ఏ రకంగా ఏమైనా చేంజెస్ అయితే బాగుంటాయి. ఎందుకంటే డైలీ ఒక కొట్లాట, డైలీ ఒక పంచాయతీ అయితే కనిపిస్తుంది. డైలీ ఒక ఫ్రీ బస్ గురించి ఒక వీడియో అయితే డైలీ ఒకటి వైరల్ అవుతుంది. కాబట్టి ఇటు ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు నిజంగా భయపడుతున్నారు. రోజు ఒక కొట్లాట వస్తుందా, రోజు ఒక పంచాయతీ వస్తుందేమో భయంతో వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఆ మహిళల కోసం తీసుకొచ్చిన పథకం అయితే బాగుంది కాబట్టి దాంట్లో ఏమైనా చేంజెస్ చేస్తారా, లేదంటే బస్కి ఇంతమంది అనేసి ఏమైనా లిమిట్ పెడతారా అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.